1881వ సంవత్సరంలో ఒక ఫ్రెంచ్ ఎక్స్ప్లోరేషన్ టీము సహారా ఎడారిలోకి ప్రవేశించింది. ఆ టీంలో మొత్తం 93 మంది, 250 ఒంటెలు మరియు సుమారు 3 నుంచి 4 నెలల సరుకులు ఉన్నాయి. వారి మిషన్ చాలా సింపుల్ గా ఉంది. సహారా ఎడారి మధ్య నుంచి ఒక మార్గాన్ని కనుక్కొని దాని ద్వారా పూర్తి సహారా అంతటా ఒక రైల్వే లైన్ వేయడం. కానీ ఎక్స్ప్లోరేషన్ మొదలైన మొదటి 2 నెలల్లోనే దాదాపు ప్రతి సభ్యుడు ప్రాణం పోయింది. ఆ 2 నెలల్లో వారితో అలాంటి ఎక్స్ప్లోరేషన్ లో ఎప్పుడూ జరగకూడని అన్ని జరిగాయి. అది మోసం, వారిపైన దాడి, దోపిడీ. కానీ దానికంటే కూడా భయంకరమైన ఒక విషయం తర్వాత జరిగింది. ఫ్రెంచ్ ప్రభుత్వానికి తన సొంత మనుషులు అలాంటి అడుగు కూడా వేయగలరని నమ్మకం కాలేదు. ఆ 2 నెలల నరకం తర్వాత బయటపడిన కొద్దిమంది మాత్రమే సహారా ఎడారిలో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయారు. వారి దగ్గర తినడానికి ఏమీ లేదు, తాగడానికి కూడా ఏమీ లేదు. ఆకలి మరియు దాహం వారందరినీ ఎప్పుడూ సాధ్యం కాని పని చేయమని బలవంతం చేశాయి. అదే క్యానిబలిజం, అంటే మనిషి మాంసం తినడం. కానీ ఇవన్నీ అంత భయంకరంగా మొదలు కాలేదు. ఇదంతా వారి లీడర్ ఒక్క నిర్ణయం వల్లే మొదలైంది. ఆ ఒక్క నిర్ణయం వారందరి జీవితాలను మార్చేసింది. కానీ ఆ నిర్ణయం ఏమిటి? దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. 1800 చివరిలో ఫ్రాన్స్ కు ఒక అసాధ్యమైన ఆలోచన వచ్చింది. సహారా ఎడారి మధ్య నుంచి వెళ్లే ఒక రైల్వే లైన్ ను నిర్మించాలని వాళ్ళు కోరుకున్నారు. ఆ టైంలో ఇది చాలా పెద్ద ప్లాన్. అది సక్సెస్ అయితే ఫ్రెంచ్, అల్జీరియా మరియు సెంట్రల్ ఆఫ్రికా యొక్క బలమైన రైల్వే నెట్వర్క్ తో కనెక్ట్ అయ్యేది. ఇది ఒక శక్తివంతమైన ట్రేడ్ రూట్ గా మారేది. దాని ద్వారా ఫ్రాన్స్ ఒక శక్తివంతమైన దేశంగా మారేది. ప్యారిస్ లో కూర్చొని ఈ ప్లాన్ చేసిన వారికి ఇది చాలా సింపుల్ గా అనిపించింది. వాళ్ళు కేవలం ఒక పెద్ద మ్యాప్ మీద ఒక స్ట్రైట్ లైన్ గీసి ఇది సింపుల్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పేశారు. కానీ సహారా ఎడారి మ్యాప్ పైన కనిపించే ఖాళీ స్థలం కాదు. ఇది ప్రపంచంలోని అత్యంత కఠినమైన పర్యావరణాల్లో ఒకటి. పగటిపూట ఇక్కడ టెంపరేచరు 58 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. అదే టైంలో రాత్రి సమయంలో టెంపరేచర్ -6 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. కానీ దానికంటే కూడా ప్రమాదకరమైనవి అక్కడ నివసించే ప్రజలు. సహారా ఎడారిలో వందల సంవత్సరాలుగా తార్వేక్ అనే ఆదివాసీ ప్రజల రాజ్యం ఉంది. వాళ్ళు బయట వ్యక్తులు ఎడారిలోకి రానివ్వరు. ఇది తెలిసిన ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ ప్లాన్ ను అమలు చేయాలని ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి కావాల్సింది ఒక లీడర్ మాత్రమే. దానికోసం వాళ్ళు పాల్ ప్లాటర్స్ అనే వ్యక్తిని చూస్ చేశారు. పాలు ఒక ఫ్రెంచ్ ఆఫీసర్. అతను అనేక సంవత్సరాలు అల్జీరియాలో గడిపాడు. అతను అరబిక్ కూడా నేర్చుకున్నాడు మరియు స్థానిక తెగల గురించి బాగా తెలుసు. సహారా ఎడారిని అతను చాలా మంది ఇతర యూరోపియన్స్ కంటే మంచిగా తెలుసుకున్నాడని చెప్పొచ్చు. పాలు సంతోషంగా ఈ ఎక్స్ప్లోరేషన్ ను యాక్సెప్ట్ చేశాడు. కానీ అతని ఈ చాయిస్ తో చాలా మంది షాక్ అయ్యారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితమే అతను చెప్పాడు బయట వ్యక్తి సహారా ఎడారిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే అతని ప్రాణం తప్పకుండా పోతుందని. అయినప్పటికీ అతను ఈ మిషన్ ను అంగీకరించాడు. అయితే జనవరి 1880లో పాల్ ప్లాటర్స్ సహారా వైపు తన మొదటి జర్నీని ప్రారంభించాడు. కానీ ఇది ఇంకా పూర్తి రైల్వే మిషన్ కాదు. ప్రస్తుతానికి వాళ్ళు కేవలం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్తున్నారు. పాలు మరియు అతని టీము సహారా ఎడారిని అన్వేషించాలని, ఏ రూట్ ద్వారా రైల్వే లైన్ సులభంగా నిర్మించొచ్చో చూడాలని కోరుకున్నారు. వాళ్ళు అల్జీరియాలోని కాన్స్టంటైన్ నగరం నుంచి బయలుదేరి స్లోగా సౌత్ వైపు సహారా వైపు ప్రయాణించారు. స్టార్టింగ్ లో అన్ని చాలా సరిగ్గా సాగాయి. టీంలో సైనికులు, గైడ్లు, ఒంటెలు ఉన్నాయి. ఇంకా తినడానికి, తాగడానికి ఇతర సప్లైస్ కూడా తీసుకెళ్తున్నారు. వాళ్ళు డెజర్ట్, వ్యాలీలు మరియు పాత ట్రేడ్ రూట్లు గుండా వెళ్తున్నారు. ఇవి వందల సంవత్సరాలుగా ప్రయాణికులకు సహాయం చేస్తున్నాయి. పాలు ప్రతి విషయాన్ని బాగా డాక్యుమెంట్ చేస్తున్నాడు. మార్గంలో ఎక్కడెక్కడ నీటి మూలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కఠినమైన పర్వతాలు ఉన్నాయి, 2 నీటి బావుల మధ్య ఎంత దూరం ఉంది, అతను అన్ని రికార్డ్ చేస్తున్నాడు. కానీ దీనితో పాటు ఎడారిలో మరో విషయం కూడా జరుగుతుంది. వాళ్ళు ఎడారిలో లోపలికి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ మరింత పెరుగుతుంది. సాధారణంగా ఆ రూట్ లో వెళ్తున్న ఇతర ప్రయాణికులు కనిపించడం మానేశారు. చాలా సార్లు గ్రూపు వాళ్లకు దూరంగా ఒంటెల మీద కూర్చొని ఉన్న వ్యక్తులు కనిపించేవాళ్ళు. వాళ్ళు ఒకటే చూపుతో వారి గ్రూప్ ని చూస్తూ ఉండేవాళ్ళు. దీని నుంచి పాల్ ప్లాటర్స్ తక్షణం అర్థం చేసుకున్నాడు తార్వేకు స్థానిక తెగ వారిపైన కన్నేస్తుందని. వారికి పాలు మరియు అతని టీము సహారాలో ఇంత లోపలికి రావడం అస్సలు నచ్చలేదని క్లియర్ అయింది. నెమ్మదిగా వారి సప్లైస్ అవసరం కంటే త్వరగా అయిపోతున్నాయి. అతని టీంలో కూడా స్థానికులకు భయం మొదలైంది. ఆ టైంలో పాలు చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్లారు మరియు మే 1880లో ఆ టీము సేఫ్ గా సౌత్ అల్జీరియాలోని వార్గాలో చేరుకుంది. అయితే పేపర్ మీద ఈ మిషన్ సక్సెస్ఫుల్ అయింది.
టీము చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసింది. ఇంకా ఒక పాసిబుల్ అయ్యే రైల్వే రూట్ ని కూడా కనుక్కుంది. కానీ అక్కడ నుంచి వెళ్లే ముందు పాల్ ప్లాటర్ ఏదో ఒకటి చేశాడు. అది వారి జీవితాల డైరెక్షన్ ను పూర్తిగా మార్చేసింది. పాలు తార్విక్ తెగ లీడర్ కు సందేశం పంపాడు, తాను మళ్లీ వస్తానని, ఈసారి సహారాలో మరింత లోపలికి వెళ్తానని. ఇది అతని ఛాలెంజా లేక వేరే ఏదో అనేది తెలియదు. కానీ తార్విక్ లీడర్ ఈ మెసేజ్ తో అస్సలు సంతోషపడలేదు. 1880 చివర్లో పాల్ ప్లాటర్స్ మళ్లీ సహారాలో చేరుకున్నాడు. ఈసారి అతను తనతో పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చాడు. సహారాలో ఒంటరిగా వెళ్లడం ఇప్పుడు ప్రమాదకరమని అతనికి తెలుసు. అతనితో 93 మంది మరియు 250 ఒంటెలు ఉన్నాయి. సైనికులు, ఇంజనీర్లు, సైంటిస్టులు, గైడ్లు అందరూ ఉన్నారు. ఈ టీంతో పూర్తి రైల్వే రూట్ ను కనుక్కోవడంలో తాను తప్పకుండా సక్సెస్ అవుతానని పాల్ కు పూర్తి నమ్మకం ఉంది. కానీ బ్యాక్ స్టేజ్ లో ఏం జరుగుతుందో, ఎంతమంది అతన్ని మోసం చేయబోతున్నారో అతనికి తెలియదు. సహారాలో దూరంగా తార్వేక్ తెగ వాళ్ళు కూడా పాలు మరియు అతని సైన్యం కోసం వేచి ఉన్నారు. పాల్ కి తెలుసు వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి, వాళ్ళు సక్సెస్ అవుతారని వాళ్ళు నమ్మారు. కానీ వాళ్ళ ఫ్రెంచ్ టీము ఎడారిలో లోపలికి వెళ్తున్న కొద్దీ చిన్న చిన్న మార్పులు క్లియర్ గా కనిపించాయి. వారి గైడ్లు పూర్తిగా వేరే విధంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. నీటి బావులు కనుక్కోవడం మరింత కష్టమవుతుంది. మళ్లీ దూరంగా ఇసుక ఎత్తులపైన కొంతమంది అపరిచితులు కనిపించి నేరుగా వారినే చూస్తున్నారు. పాలు వారిని పూర్తిగా ఇగ్నోర్ చేశాడు. ఇంతమంది మనుషులను చూస్తే తార్వేక్ తెగ వాళ్ళు ఎప్పుడూ దాడి చేయరని అతని నమ్మకం. అతను తన టీంతో సహారాలో మరింత లోపలికి వెళ్తూ సుమారు 3 నెలల పాటు ప్రయాణం చేసి చివరికి బీల్ ఎల్గ్రామా అనే చోటికి చేరుకున్నారు. ఇది నగరం గాని ఊరు గాని కాదు, కేవలం ఒక బావి ఉన్న సాధారణ ప్రదేశం. కానీ పాలు మరియు అతని టీంకు ఇది స్వర్గం కంటే ఎక్కువ. ఎందుకంటే అనేక నెలలుగా వాళ్ళు కొద్దిపాటి నీరు తాగుతూ సరిపెట్టుకున్నారు. ఇప్పుడు కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ ఈ టైంలో పాలు మరో నిర్ణయం తీసుకున్నాడు. అది అప్పటికి చాలా ప్రాణాంతకంగా నిరూపించింది. అదేంటంటే దూరంగా కనిపించే ఆ బావి దగ్గర పూర్తి గ్రూపు ఒకేసారి వెళ్ళకూడదని, సగం మంది ముందు వెళ్లి ఇన్స్పెక్షన్ చెయ్యాలని పాల్ ఆదేశించాడు. మిగిలిన సగం మంది సప్లైస్ తో ఇక్కడే ఉండాలి అన్నాడు. పాలు తన ఆఫీసర్స్, సైంటిస్టులు, సైనికుల చిన్న గ్రూప్ తో బావి దగ్గరికి వెళ్ళాడు. మొదట అన్ని సరిగ్గా ఉన్నట్లు అనిపించింది. వాళ్ల ఒంటెలు వెంటనే కూర్చొని నీరు తాగడం మొదలుపెట్టాయి. సైనికులు చుట్టూ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అప్పుడు సడన్ గా వారితో వచ్చిన ఒక గైడు భయపడుతూ ఉన్నాడు, ఏదో సరిగ్గా లేదు అని. దూరంగా ఇసుక తిన్నెల దగ్గర కదలికలు కనిపిస్తున్నాయి. కొన్ని సెకండ్ల తర్వాత పూర్తి ఎడారి కదిలినట్లుంది. వెనక నుంచి ఎన్నో తార్వేక్ తెగ యోధులు వారిపైన దాడి చేశారు. వారి చేతులు అన్ని రకాల ఆయుధాలున్నాయి. పాలు మరియు అతని టీంకు ఏమీ చేసే అవకాశం రాలేదు. వాళ్ళు ఒంటెల వైపు పరిగెత్తుతున్నారు. కానీ ఆ జంతువులు నీటి నుంచి దూరంగా వెళ్లడం లేదు. చుట్టూ ప్రతి చోట పానిక్ స్ప్రెడ్ అయింది. ఎడారి మధ్యలో తుపాకుల శబ్దం వినిపించాయి. కొన్ని సెకండ్స్ లోనే 4 వైపులా ప్రజలు చనిపోవడం మొదలైంది. పాలు స్వయంగా బావి దగ్గరే మరణించాడు. ఈ పూర్తి దాడి 10 నిమిషాలు కూడా పట్టలేదు. బావి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు. మరోవైపు వారి మెయిన్ గ్రూపు కొంత దూరంలో వెయిట్ చేస్తూ ఉంది. వాళ్ళకి ఏమి జరిగిందో అర్థం కాలేదు. వాళ్ళ పూర్తి లీడర్షిప్ కొన్ని నిమిషాల్లోనే అదృశ్యమైంది. కానీ ఇంకా ఇది మొదలే. ఈ దాడి కేవలం చంపడం కోసం కాదు, వాళ్ళ ప్రాంతంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో అనే మెసేజ్ ఇవ్వడం కోసం. తార్వేక్ వాళ్ళ మెయిన్ గ్రూప్ యొక్క అన్ని సప్లైస్ దోచుకున్నారు. ఒంటెలను కూడా తీసుకున్నారు. మిగిలిన సర్వైవర్లను అలాగే వదిలేశారు. తినడానికి, తాగడానికి ఇంకా ఒంటెలు కూడా లేకుండా సహారా ఎడారి వారి ప్రాణాలను తీస్తుందని తార్వేక్ వాళ్లకు తెలుసు. ఆ సర్వైవర్లు ఎడారిలో 1500 కిలోమీటర్ల లోపలికి వచ్చి చిక్కుకున్నారు. వారికి ఒకటే ఆప్షన్, నడవడం. ఆ రాత్రి మిగిలిన 56 మంది తమ క్యాంపు వదిలి నార్త్ వైపు నడక మొదలుపెట్టారు. ప్రారంభంలో వారు కొంత డిసిప్లైన్ తో నడుస్తున్నారు. ఒక ఫార్మేషన్ లో ముందుకు వెళ్తున్నారు. కానీ ఎడారి డిసిప్లైన్ లేదా ఫార్మేషన్ చూడదు. కొన్ని రోజుల్లో వారి దగ్గర మిగిలిన కొద్దిపాటి ఆహారం కూడా అయిపోయింది. పగటిపూట సూర్యుడు నేరుగా తలపైన ఉండేవాడు. రాత్రి టైంలో శరీరం గడ్డకట్టే చలి. నెమ్మదిగా అందరూ బలహీనపడ్డారు. కొంతమంది మార్గంలోనే స్పృహ కోల్పోయారు. వారిని అక్కడే వదిలేశారు. కొంతమంది ఎడారిలో పడి ఉన్న గడ్డిని తినడం మొదలుపెట్టారు. అప్పుడు సడన్ గా ఏదో విచిత్రం జరిగింది. ఒక రోజు తార్వేక్ తెగకు చెందిన కొంతమంది వారి దగ్గరకు వచ్చి ఆహారం మరియు పాలు అమ్మాలనుకున్నారు. మిగిలిన వాళ్ళు చాలా సంతోషపడ్డారు. బహుశా తాము బతికేస్తామని అనుకున్నారు. కానీ ఆహారం తిన్న తర్వాత మరింత భయంకరమైన విషయం జరిగింది. వారికి మూర్ఛ
అలసట మరియు సైకోసిస్ వచ్చింది. ఒక సైనికుడు తన ఆయుధాలు పడేసి ఎడారిలో దూరంగా పరిగెత్తాడు. కొంతమంది తమ బట్టలు చించేస్తూ శరీరంలో అగ్ని అంటుకుంటే ఎలా ఉంటుందో అలా అరవడం మొదలుపెట్టారు. మరికొంతమంది ఆకాశంలోకి కాల్పులు చేయడం మొదలుపెట్టారు. అయితే తార్వెక్ వాళ్ళు ఆహారంలో విషం కలిపారు. దానివల్ల మిగిలిన వాళ్ళు పిచ్చివాళ్లయ్యారు. ఎన్నో గంటల పాటు ఆ విషం ప్రభావం ఉండింది. అది కొంత తగ్గేసరికి దాదాపు అందరూ అయిపోయారు. వారి గ్రూపు మరింత చిన్నదైంది. వాళ్ల దగ్గర ఎలాంటి శక్తి మిగల్లేదు. ఎడారి వారిని శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా చంపేస్తుంది. ఇప్పుడు వాళ్ళు బతకడం కోసం ఏమైనా చేసే స్థితికి చేరుకున్నారు. ఆ విషం కలిసిన ఆహారం తిన్న తర్వాత గ్రూప్ లోపల ఏదో మారిపోయింది. ఇప్పుడు వాళ్ళు కేవలం ఆకలితో లేదు, వారి లోపల ఒక విచిత్రమైన నిస్పృహ ఉంది. వాళ్ళు ఇక ఫార్మేషన్ లో నడవడం లేదు. అందరూ తమకు తాము చిన్న చిన్న గ్రూపులు చేసుకున్నారు. ఎవరు ఎవరిని నమ్మడం లేదు. కొంతమంది అలసట మరియు బలహీనతతో స్పృహ కోల్పోయేవాళ్ళు, కానీ ఎవ్వరూ వారి కోసం ఆగేవారు కాదు. స్పృహ కోల్పోయి పడిపోవడం అంటే మరణమని అందరికీ తెలుసు. అప్పుడు ఒక రోజు ఒక సైనికుడు మరణించాడు. కొన్ని క్షణాల పాటు పూర్తి గ్రూపు ఆగిపోయింది. కొంతమంది అతన్ని అక్కడే ఎడారిలో పాతిపెట్టాలని నిర్ణయించారు, కానీ మరికొంతమందికి వేరే ఏదో కనిపించింది. ఆ రాత్రి వాళ్ళు నిప్పు వేశారు మరియు ఆ శవాన్ని తినడం మొదలుపెట్టారు. మొదట అందరూ దీనిలో చేరలేదు. వాళ్ళు అంత దారుణమైన పని చేయడానికి ఇష్టపడలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, ఆకలి పెరిగే కొద్దీ వారికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ప్రజలు నిరంతరం చనిపోతున్నారు. మెసేజ్ చాలా సింపుల్: బతకాలంటే ఏదైనా చెయ్యాలి. అత్యంత మేనేజ్డ్ గా, డిసిప్లైన్ గా మరియు ఉద్దేశంతో మొదలైన ఈ ఎక్స్ప్లోరేషన్ పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఎడారి ముగిసే వరకు వారి పెద్ద గ్రూపు చిన్న చిన్న గ్రూపులుగా విభజన అయింది మరియు ప్రతి గ్రూపు తన సొంత మార్గంలో బతకడానికి ప్రయత్నించింది. ఎన్నో వారాలు తర్వాత ఎన్నో నెలలు గడిచాయి. చాలా మంది ఎడారిలో ఎక్కడో కోల్పోయారు, మళ్ళీ కనిపించలేదు. చాలా మంది ఆకలి, దాహం, అలసటతో మరణించారు. కానీ చివరికి ఏప్రిల్ 1881లో కొంతమంది ఉరాగ్లా సమీపంలో కనిపించారు. వారిని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే అదృష్టవశాత్తు వాళ్ళు బతికిపోయారు. ఈ వార్త చివరికి ఫ్రాన్స్ కి చేరుకున్నప్పుడు హడావిడి మొదలైంది. న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేయాలని చెప్పాయి, కానీ ఫ్రెంచ్ ప్రభుత్వానికి సహారా ప్రజలను ఏమి చెయ్యలేమని తెలుసు. వారి ప్రాంతంలో బతకడమే అంత కష్టం. ఇంకా దాడి చేయడం ఎవరి వల్ల అవుతుంది? కొన్ని రోజుల్లో అన్ని శాంతించాయి. ఫ్రెంచ్ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్ట్ ని కూడా శాంతంగా మూసేసింది. ఆ ఎక్స్ప్లోరేషన్ లో బతికిన వాళ్ల పేర్లు చరిత్రలో ఎక్కడో కోల్పోయాయి. అయితే ఇది ఆ 93 వ్యక్తుల కథ. సహారా ఎడారిలో రైల్వే ప్రాజెక్టు కోసం బయలుదేరిన వారి కథ. దీని నుంచి సహారా ఎడారి ఎంత భయంకరమైందో మీరు అర్థం చేసుకోవచ్చు. మీకేమనిపిస్తుంది? సహారా ఎడారి లేదా అంటార్కిటికా, రెండిటిలో ఏది అత్యంత ఎక్స్ట్రీమ్ ప్రదేశం? కామెంట్లో చెప్పండి.